మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనము చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. మొదటి సమూయేలు గ్రంథం 18:3 వచనం చదువుతున్నాను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడు భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ప్రభు యొక్క ఆత్మ నడిపింపు కొరకై ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా ప్రియ తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధికి వచ్చి మనస్సారా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభు దినమందు ప్రవేశపెట్టి లేఖనములు ఆధారము చేసుకొని మిమ్మల్ని ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయుటకై కృప చూపారు. ప్రియ ప్రభువా, మిగిలిన పాత్రలో మరికొద్ది మంది ఆకర్షింపబడి నిన్ను అంగీకరించి సంఘములో చేర్చబడకై కృప చూపండి. ఎవరైనా ప్రభువా అయోగ్యంగా పొరపాటున చేయివేసి ఉంటే దయతో క్షమించండి. రానివారు మరొక ప్రభుదినం మీ సన్నిధి పోగొట్టుకోకుండా ప్రేరేపింపబడి ఆశతో రాగలుటకై కృప చూపండి. కొద్దిమంది వారి వ్యక్తిగత పనులు ఉద్యోగ ఒత్తిడిని బట్టి రాలేకపోయారు, మన్నించండి. మా ప్రియ ప్రభువా, చదవబడిన లేఖన భాగములు జ్ఞాపకం చేసుకొని ఈ దాసుని కనబడకుండా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం. ప్రభువా, మీరు మాట్లాడితే మేము పురికొల్పబడతాం. మీరు మాట్లాడితే మా జీవితాలు సరిచేసుకుంటాం. ఈ లైవ్ సహాయముతో విన్నవారు ఆకర్షింపబడి రక్షణ పొందడానికై కృప చూపండి. మరి గిడియోను పరిచర్య చాలా గొప్పది. మా దేశానికి జ్ఞాపకం చేసుకున్న ఆ పరిచర్య ద్వారా మీరు జరిగిస్తున్న పనిని బట్టి, యావత్తు ప్రపంచంలో మీరు జరిగిస్తున్న మీ పనిని బట్టి స్తుతిస్తున్నాం. అందులో పనివారిని, రాయబారులను బలపరచండి. ఇంకా అనేకులు ప్రేరేపింపబడి ఆ పరిచర్యను విస్తరింపచేయండి. అనేక ఆత్మలు రక్షణ పొందుటకై సహాయం చేయండి. ఎన్ని చోట్ల గ్రంథము కాల్చబడుతుందో అన్ని చోట్ల ఆకర్షింపబడేటట్టుగా మీ సహాయమును అందించండి. మా ప్రభువా, ఈ లేఖనములు మీ దాసుని మా మధ్యలో ఆ పరిచయం గురించి పంచుకున్న సహోదరుడు తిమోతి అన్నగారిని, కూడి వచ్చిన మా ప్రియులను, మామూలు ప్రకటనలు మీకు అప్పగించుకుంటున్నాం. మీరే సహాయము చేయమని మా ప్రార్థన మీరు విన్నందుకై పొంది ఉన్నామని విశ్వసిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగాలలో ప్రత్యేకంగా 2 దాసులు కనబడుతున్నారు, దావీదు, యోనాతాను. ఈ లేఖన భాగాలలో మనం గమనిస్తున్నప్పుడు మొదటి వచనములో దావీదు పలికిన మాటలు కనబడుతున్నాయి. రెండవదిగా గమనిస్తే మొదటి వచనములోనే
వారి సంభాషణ వారి హృదయాలను కలిసిపోయేటట్లు చేసింది. ఆ మొదటి వచనములోనే వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్టు చూస్తున్నాం. రెండవ వచనములో, మూడవ వచనములో నిబంధన కనబడుతుంది. నిబంధన. నాలుగవ వచనములో సమర్పణ చూస్తున్నాం. సమర్పణ. ఐదవ వచనములో అప్పగించిన పనిలో ఆయన కలిగి ఉన్న సుబుద్ధిని చూస్తున్నాం. ఈ మొదటి 5 వచనాలలో చాలా శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మదేవుడు రాపించాడు. ఆ విషయాలని ధ్యానం చేయలేకపోయినా ఒక చిన్న సందేశాన్ని ఉదయకాలం విని మేలు పొందుదాం. ఈ భాగములో దావీదు అనగా ప్రియుడు, ఆయన దేవునికి ప్రియమైన వాడు. యోనాతాను అనగా బహుమానము. బహుమానము. ఇద్దరు యవనస్తులు ఆ పేరుకు తగినట్టుగా వారు జీవిస్తూ ఉన్నట్టు లేఖనాలలో చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి. వారిద్దరి సంభాషణలో ఒక బంధు ప్రీతి కనబడడం లేదు, కానీ బంధుత్వము వేరు, భక్తి వేరు. ఒక ఆత్మ సంబంధమైన సంబంధాన్ని కలిగి ఉన్నట్టు చూస్తున్నాం. ఒక రీతిగా యోనాతాను దావీదులను గురించి ఆలోచిస్తే బాహ్యంగా సౌలు తనకు మామనే, తన రాజే. అయితే వారిద్దరి యొక్క సంభాషణ మనం గమనిస్తూ ఉండగా వారి హృదయాలు కలిసిపోయేటట్లుగా చేసింది. ఆ మాటలు గమనించాలి. మొదటి వచనములో దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు వారు ఏమేమి మాట్లాడారో అక్కడ ఎక్కువ వివరాలు కనబడవు. మిగతా అధ్యాయాలలో దావీదు యోనాతానులు మాట్లాడారు. సౌలును గురించి వారు కొన్ని పర్యాలు మాట్లాడుకున్నారు. అయితే ఈ భాగములో గమనిస్తే వారి మాటలు హృదయాలు కలిసిపోయేటట్లు చేశాయి. ఈనాడు క్రైస్తవం ఎలా మాట్లాడుకుంటున్నాం? దేవుని ప్రజలుగా మన సంభాషణ ఎలా ఉంది? మన సహోదరులతో మాట్లాడేటప్పుడు హృదయాలు కలిసిపోయేటట్లు మాట్లాడుతున్నామా? ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉండగా వారి మాటలు అనేకులను వేరు చేసేటట్లుగా ఉన్నది. ఈరోజు చాలామంది మాటలు అనేకులను దుఃఖానికి తీసుకువెళ్ళుతుంది. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉండగా అసూయకు తీసుకువెళ్ళుతుంది. నా ప్రియమైన సహోదరుడా, సోదరి, దావీదు యోనాతానులు మాట్లాడుతూ ఉండగా వారి హృదయాలు కలిసిపోయినాయి. నేను అనుకుంటున్నాను, వారు ప్రేమను గురించి మాట్లాడారు, వారి క్షమాపణ గురించి మాట్లాడారు, వారి తగ్గింపును గురించి మాట్లాడారు, వారి ప్రజలను గురించి మాట్లాడారు. వారి జీవితాలలో ఈలోక సంబంధమైన సంభాషణ లేదు. వారు ప్రజలు వారి దేవుని గురించి మాట్లాడడం. మనం మాట్లాడుకునేటప్పుడు సహోదరులుగా, సోదరీలుగా మంచిగా మాట్లాడుకుందాం. మన మాటల మూలముగా ఎవరికైనా హాని కలుగుతుందా? లేక మన మాటల ద్వారా ఎవరైనా ఆదరించబడుతున్నారా, ఓదార్చబడుతున్నారా? ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో చూడండి, ఒక సహోదరుడు తన సహోదరులతో ఎంత చక్కగా సంభాషిస్తున్నాడు. ఆదికాండం 50వ అధ్యాయం దయతో చూడండి, 20-21 వచనం. ఆదికాండం, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించడానికై అది మేలుకే ఉద్దేశించెను. కాబట్టి భయపడుకుడి. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి ప్రీతిగా మాట్లాడెను. ఈ భాగంలో గమనించండి, యోసేపును గురించి వారు ఎలా మాట్లాడారో మనం ఎరుగుదాం. ఆదికాండం 37వ అధ్యాయంలో వారి సహోదరుని గురించి
వారు ఎలా మాట్లాడారు ఆ భాగమంతా చదివితే ప్రియులారా, వారు తమ తమ్ముడైన యోసేపును గురించి అసూయగా మాట్లాడారు. వారి తమ్ముడి మీద వారు పగబట్టారు. వారి తమ్ముడి గురించి వారు దురాలోచన కలిగి ఉన్నారు. వారు ఆ చంపివేయాలనుకున్నారు. ఆ నీళ్ళని గుంటలో వేశారు. చివరికి ఇస్మాయిలుకు అమ్మి వేశారు. ఇనుప సంఖ్యలతో బంధించారని కీర్తనాకారుడు రాస్తున్నాడు. ఓ నన్నలారా, నన్ను కనికరించండి అతడు మనవి చేసిన వారు కనికరించిన వారు కాదు. మరి నీ గురించి నా గురించి ఎవరైనా ఆ ప్రేమతో మాట్లాడినప్పుడు, అసూయతో మాట్లాడినప్పుడు ఇలా యోసేపులాగా మాట్లాడగలమా? యోసేపు హృదయాన్ని చూడండి. ఇది క్రీస్తు హృదయము కాదా? క్రీస్తు మనస్సు కాదా? డు నాట్ బీ అఫ్రైడ్. నా సహోదరులారా, మీరు భయపడకుడి. దేవుడు నన్ను ఎందుకు ఈ యొక్క గుండా తీసుకెళ్ళాడంటే అది మేలు కొరకే. మీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడును మీరు తొలగించుకండి. నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను. వాస్తవంగా ఇప్పుడు యోసేపు అప్పుడు శ్రమలో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు యోసేపు? బ్రదర్ ఈజ్ ఏ రిచ్. ఇప్పుడు ఆయన ధనవంతుడైపోయాడు. ఇప్పుడు ఆయన ఒక రూలింగ్లో ఉన్నాడు. ఆ పరాయి దేశంలో ఒక ఉన్నత స్థానములో ఉన్నాడు. ఇప్పుడు తన స్థితిగతులను బట్టి తనను బాధ పెట్టిన సహోదరులతో ఎలా మాట్లాడాలి? మీరు నాకు కీడు చేయలేదా? మీరు నన్ను నమ్మివేయలేదా? నా గురించి చెడుగా ఎన్నిసార్లు మీరు చాటున మాట్లాడారు అని ఆయన చెప్పాలి. యోసేపు హృదయాన్ని చూడండి ప్రియులారా. వారిని ఆదరించి ఓదార్చి ప్రీతిగా మాట్లాడెను. దేవుని ప్రజలు కలిగి ఉండవలసిన స్వభావం, ఈ శ్రేష్టమైన లక్షణం నాడు సంఘాలకు అవసరం. నేడు స్థానిక సంఘాలలో దేవుని ప్రజల మధ్యలో ఎందుకు సమస్యలు, ఎందుకు డివిజన్స్? మంచిగా మాట్లాడుకోలేకపోవడం. ఓ కోవర్కర్, తోటి జతపని వాడి మీదనే సరైన ఉద్దేశం లేకపోవడం. ఒక కోఎల్డర్, ఒక కోడీకెన్, నీ తోటి బిలీవర్ మీద నువ్వు సరిగా మాట్లాడలేకపోతున్నావు. చాలా పర్యాయాలు అకానికి ఒక విషయము తెలుసా, ఆ అన్నయ్య నీ గురించి ఇలా మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడలేదు. ఇలాంటి విషయాలు ఎంతమంది జీవితాలను పాడు చేస్తున్నాయి. మంచిగా మాట్లాడుకుందాం సోదరులారా. యోసేపు హృదయం నేడు దేవుని ప్రజలకు అవసరం. దావీదు దైవిక హృదయం కలిగిన వాడే మాట్లాడాడు. అందుకే యోనాతాను ఆత్మీయంగా ఆలోచించాడు. భవిష్యత్తులో కాబోయే లీడర్ దావీదే. అతడు దేవుని మనసులో ఉన్నాడని యవనుడైన యోనాతాను గుర్తించాడు. తన తండ్రి కంటే, తన వ్యక్తిగత జీవితానికంటే ఆత్మీయ సహోదరుని అని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈనాడు మన జీవితాలలో బంధుత్వాన్ని ప్రేమిస్తాం. నీకు ఇష్టమైతే మాట్లాడుతావు, నీకు ఇష్టమైతే ప్రేమిస్తావు, నీకు ఇష్టం లేకపోతే నాకు అక్కర్లేదంటావు. అవసరమైనప్పుడు ప్రేమించడం, అవసరమైన మాట్లాడడం మనకు అలవాటు అయ్యింది. అవునా కదా? దావీదు యోనాతానులు చూడండి, వారు మాట్లాడుతూ ఉండగా వారి హృదయాలు కలిసిపోయాయి. దేవుని ప్రజలారా, మంచిగా మాట్లాడుకుందాం. మనము దేవుని పిల్లము కదా. మన మాటల మూలముగా ఎవరైనా ఆదరించబడుతున్నారా? మన ద్వారా ఎవరికైనా ఓదార్పు కలుగుతుందా? తన సహోదరులను శత్రువుగా చూడలేదు. ఒక మాటలో ప్రీతిగా మాట్లాడంటే అర్థం ఏంటి? వారితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. అది కన్నడ వర్డ్ ప్రీతి అనే మాట. నిజంగా తన సహోదరుడు సోదరితో ఆయన ప్రేమతో మాట్లాడాడు. మీరు అనుకున్నట్టుగా అన్నలారా, నా హృదయంలో మీ గురించి నేను అసూయతో లేను. మనం ఒక తండ్రి పిల్లలం, వీఆర్ ఏ బ్రదరన్ కదండి. అందుకే మై డియర్ బ్రదర్స్ అంటున్నాడు, నా సహోదరులారా, నా ప్రియమైన సహోదరులారా అని ప్రేమించాడు. ఈనాడు సేవకులకు ఈ అనుభవం లేదు ప్రియులారా. ఒక సేవకుడు అంటే మరొక సేవకునికి ఇష్టం లేదు. ఒక సంఘ పెద్ద అంటే మరొక సంఘ పెద్దకు, ఒక పరిచారకుడు అంటే. ఇది నిజముగా కార్నల్ మైండ్ కాదా?
ఈ శరీర సంబంధం మనస్సును మనం సిలువ వేద్దాం. ఒక దావీదు వలె, యోసేపు వలె మనము ఒకరి పట్ల ఒకరం మన సంభాషణ ప్రీతిగా ఉండాలి. దావీదు పలికిన మాటలలో హృదయాలు కలిసిపోయినాయి. దేవుని గ్రంథములో దయతో చూడండి, ఒక ఆయన మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 16, త్వరగా చూడండి. యోబు గ్రంథం 16:5. అయినను నా నోటి మాటలతో మిమ్మను బలపరచెదను. ఓ ఎంత రమ్యమైన విషయం! యోబు తన జీవితంలో శ్రమ గుండా వెళుతున్నా నాయకుడికి ఉండవలసిన లక్షణాలు చూడండి. మనకు బేజారైతే మన మాటలు వేరుంటాయండి, అవునా కదా? ఆయనను చూడండి. నిజంగా యోబు అనగానే ఆయన సఫరింగ్లో ఉన్నాడు, శ్రమలలో. యోబు, నా సహోదరులారా, నా మాటలు మిమ్మును బలపరుస్తాయి. మనము బలపరిచే వారముగా ఉందాం, ఎవరిని బలహీనులుగా చేయొద్దు. నీ మాటలను బట్టి ఎంతమంది బలహీనులైపోయారో, నీ మాటలు బట్టి సహోదరుడా, సోదరి, ఎంతమంది బలహీనులైపోయారో ఆలోచన చేయండి. యోబు, నా నోటి నుండి వచ్చే మాటలతో మిమ్మను బలపరుస్తాను, మిమ్మను ఓదారుస్తాను. మీ మాటలు ఎవరినైనా ఓదారుస్తున్నాయా? మీ మాటలు బలహీనులను బలపరుస్తున్నాయా? ఈవేళ మనము ఆదరించేవారముగా, బలపరిచేవారముగా, ప్రేమించేవారముగా మాట్లాడాలి. ఈ విషయంలో యోబు ఎంత మోడల్గా ఉన్నాడు, యోసేపు ఎంత మాదిరిగా ఉన్నాడు, వారెంత ఆదర్శంగా ఉన్నారు. అందుకే వారి హృదయాలు అలా మాట్లాడుకున్నారు. కాబట్టి ఆ ప్రేమతో ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం, ఒకరి ఒకరు ఆదరించుకోవడం, ఒకరి ఒకరు బలపరుచుకోవడం, అలాంటి హృదయాలు కలుస్తాయండి. వింటున్నారా? మీకు అర్థమవుతుందా? ఎవరు కలిసిపోతారు? కలిసిపోయే హృదయాలు ఏవి? ఈరోజు ఒకరితో ఒకరు కలవాలంటే ఈ అనుభవం ఉండాలి. ప్రేమించే అనుభవం, ఆదరించే అనుభవం, బలపరిచే అనుభవం. ఇవి కలిగి ఉన్నప్పుడు మన హృదయాలు కలుస్తాయి, మన హృదయాలు కలుస్తాయి. దేవుని వాక్యములో దయతో మరొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చదవండి. 40వ అధ్యాయం మొదటి వచనం నుండి. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళికలతో ఉన్నాడో ఈ ముగ్గురు భక్తులు అనుభవంలోనే ఉన్నారు. దేవుని వాక్యం చెబుతుంది, నా ప్రజలను మీరు ఆదరించండి, నా ప్రజలను మీరు ఓదార్చండి. నీ ద్వారా ఎవరికైనా ఆదరణ ఉందా? కన్నీల గుండా వెళ్ళేవారిని ఆదరిస్తున్నావా, ఏడిపిస్తున్నావా? నీ మూలముగా ఒక్కరికైనా నీ పలకరింపు ఆదరణ ఉందా? మనము దేవుని ప్రజలమైతే దేవుని వాక్యం చెబుతూ, నా ప్రజలను మీరు ఆదరించండి. అది ఇశ్రాయేలును గురించే కావచ్చు, క్రొత్త కాలములో ఉన్న మన సంగతి ఏంటి? మన సహోదరులను మనం ఆదరించాలి అని అంటున్నాడు. వారి ప్రేమతో ఆదరించండి అంటున్నాడు. దేవుని వాక్యము ఈ భక్తులు అనుసరిస్తున్నారు, వారు వాక్య ప్రకారము జీవిస్తున్నారు, వారు దేవుని వాక్యాన్ని ధరించుకొని ఉన్నారు. ఈ అనుభవం గుండా వెళుతూ ఉన్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియులారా, కొద్దిమంది చెబుతుంటారు, ఫలాని బ్రదరు మాట్లాడాడు, నా హృదయం పగిలిపోయింది. ఒక ఆత్మీయుడిగా నా హృదయము దేవుని కొరకు పగిలిపోలేదు, కానీ ఆయన మాటలు నా హృదయాన్ని గలిబిలి చేశాయి. ఆ మాటలు అనేక దినములు నన్ను కన్నీటి గుండా తీసుకెళ్ళాయి. ఇది సాక్ష్యం కాదు.
పలాని అన్నయ్య, పలాని అక్కయ్య, పలాని సోదరుడు సోదరి, మా ఫ్యామిలీ మేము దుఃఖములో ఉండగా వారు మమ్మను కలుసుకున్నారు. వారు మా ప్రభువుని గురించి మాట్లాడుతూ వారు కలిగినటువంటి మా ఆర్థిక పరిస్థితి గుర్తించి వారు మమ్మల్ని ఆదరించారు. క్రీస్తు ప్రేమలో వారు మమ్మల్ని సేదతీర్చారు. ఈ సాక్ష్యం మనకుందా? ఈ అనుభవాన్ని కలిగి ఉందాము ప్రియులారా. దావీదు నిజముగా శ్రమలో ఉన్నప్పుడు యోనాతాను అర్థం చేసుకున్నాడు. దావీదు ఎంత మంచివాడో, ఆయన ఎంత భక్తి కలిగిన వాడో, ఆయన దేవునికి దేవుని ప్రజలకు ఎలాంటి క్షేమము కలిగించేవాడో మన సహోదరులు సోదరుల హృదయాలు మనం చదవాలండి. ఎవరో చెప్పారని వెంటనే అపార్థం చేసుకోవద్దు. వారి గురించి మనం లోతుకు వెళ్ళాలి. ఈ చెప్పుడు మాటలు ఎవరిని కూడా ఆదరించవండి కదా. ఇలా నిన్ను గురించి అన్నారు, నన్ను గురించి అన్నారంటే ఇవి అసూయకు దారి చేస్తాయి, కానీ అవి మన సహవాసానికి, మన స్నేహానికి, మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగిస్తాయి. ఇతరులు చెప్పిన మాటలు వినొద్దండి. దైవజనుడు ప్రభుదాస్ శంకరు గారు ఆయన ఒకరోజు ఒక విషయం చెప్పాడండి. ప్రియమైనటువంటి వారు ఒక ముగ్గురు మిత్రులు ఉన్నారట. వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా, ఏది తీర్మానం చేసినా, వారి కుటుంబాలు, వారి సేవ, వారి వ్యక్తిగత విషయాలు ఒకరితో ఒకరు పంచుకుంటారట. ఈ ముగ్గురు మిత్రులలో ఇంకా ఇద్దరు క్లోజ్ అట. అర్థమవుతుంది కదా నా మాటలు? ఈ ముగ్గురు స్నేహితులు, ఆ ముగ్గురు ఇద్దరు ఇంకా దగ్గర స్నేహితులు. అందులో ఒక సోదరుడు అనుకున్నాడట, వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ ఉన్నారే నాకంటే ఎక్కువగా అని ఒక ఆలోచన వచ్చింది. అపవాది ఒక క్రస్టర్ అడ్వైర్ ఇచ్చాడు, సరిగాని సలహా. వారిద్దరు క్లోజ్గా వెళుతుంటే వారి సేవకత్వములో, వారి ఆత్మీయ జీవితంలో, అన్ని విషయాలలో ఆ బ్రదర్ అని పిలిచాడట. చెప్పండి అనంటే చెవులో చెప్పాడట. ఏం లేదు పో అన్నాడట. ఏం చెప్పాడు అన్నయ్య అంటే, ఏం చెప్పలేదు తమ్ముడు, లేదు నువ్వు దాస్తున్నావు. ఆ చిన్నది ఇన్ని ఏళ్ళు వారు కలిసిన సహవాసం, ఆత్మీయ జీవితం, ఈ అపార్థం ఏం చేసింది? ఏమి చెప్పారో, ఏం మాట్లాడారో, ఏం లేదన్నప్పుడు వదిలిపెట్టడం మంచిదండి. అంతే కదా. మేము ఏం మాట్లాడలేదన్నా, మేము విషయాలు ఇవే మాట్లాడితే ఇంకా నమ్ముదాం. మనం అలా ఉండమండి. లేదు అక్క నువ్వు దాస్తున్నావు. ఒక కుటుంబాన్ని, సంఘాన్ని, ఒక నాయకత్వాన్ని పాడు చేసేది ఇదేనండి. ఇవి అపార్థం చేసుకుంటే గొప్ప నష్టానికి మనం వెళ్ళిపోతాం. కలిసి హృదయాలు కలిసి నడిచినవి వేరైపోతాయి. అపవాది ఎప్పుడునో వేరు చేసేవాడే. అంతే కదా. అపవాదికి పరిచర్య ఉందని నేను చాలాసార్లు చెబుతుంటాను. లూసిఫర్ మినిస్ట్రీ ఏడేనులోనే స్టార్ట్ అయింది. బలమైన వ్యక్తులను అవుట్ చేశాడు, అవునా కదా. అందులో నుండి మనం వచ్చాము కాబట్టి ఎలాగైనా మన సహవాసములో మాట్లాడకుండా చేస్తాడు. అందుకే ఈ చిన్న మిస్టేక్ చాలా రోజులైపోయింది. ఆరాధికులకు మాటలు లేవు, వర్తమానికులకు మాటలు లేవు. కలిసి సంఘానికి వస్తారు కానీ ధైర్యంగా ఒకరికొకరు ఏం చేసుకోలేరు, వందనాలు చెప్పుకోలేరు. ఒకవేళ ఒక అన్ననో అక్కనో వందనాలు చెబితే అలా తిరిగి చెబుతున్నారు. దావీదు యోనాతాను లాంటి వారు కాదే. వారి మనసులు, వారి హృదయాలు, చాలామంది కుటుంబాలలో భార్య భర్తలు కొన్ని ఏళ్ళ నుండి క్రైస్తవ గృహాలలో ఇలాగే ఉన్నారు. ఈ జీవితాలు ప్రభుకు మహిమరావు ప్రియులారా. ఇవి ఆదర్శమైనవి కావు. చాలా మంచి భర్త ఇచ్చాడక్క మీకంటే, ఇంకా ఆయన చెప్పకూడదులే, ఇంకా వేరే విషయాలు మాట్లాడని అక్కగారు అంటారు. అన్న ఎంత మంచి భార్యను మీకు ఇచ్చాడని అక్క చాలా మంచిదంటే, అయ్యో ఆమెను గురించి మాట్లాడొద్దు అంటాడు. ఈ అపార్థాలు ఎన్ని కుటుంబాలు కోల్పోతున్నాయి. భార్యాభర్తలు అండర్స్టాండింగ్ సరిగా లేక, ఒకరికి ఒకరు సరిగా మాట్లాడుకోనందుకే కదా. సహోదరులు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉన్నందుకే కదా సోదరీలు. అందుకే దేవుని ప్రజలారా,
హృదయాలు కలిసిపోయేటట్లుగా మాట్లాడాలంటే అక్కడ క్షమాపణ ఉంటుంది, ఏమండి, అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ సఖ్యత ఉంటుంది, అక్కడ దైవికము కలిగిన హృదయాలు ఈ అనుభవం గుండా వెళుతాయి. అందుకే ఇది సాధ్యమైంది హృదయాలు కలవడానికి. ఈ వాక్య భాగములో ఆ ముగ్గురు భక్తులు కూడా ఆదరించేవారుగా బలపరిచేవారుగా ఉన్నారు. నేను త్వరగా ముగింపు చేస్తాను. గ్రంథములో ఒక మాట చదువుకుందాం. కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొలస్సై పత్రిక 4:6. తెలిసిన మాటలే కావచ్చు, దయతో మనసు పెట్టి చూడండి. 4:6. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు. ప్రియులరా, ఇక్కడ 2 మాటలు కనబడ్డాయి. ఆ 2 మాటలలో మన ప్రభువే కనబడుతున్నాడు. అవునా కదా? ఏం బ్రదర్? ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు శిష్యుల గురించి ఏమన్నాడు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఒక మాట ఆలోచన చేయండి. ఉప్పు లేని ఇల్లు ఉందా? యూనివర్సల్గా, సార్వత్రికంగా ఈ ప్రపంచంలో ఉప్పు లేని స్థలం లేదండి. అసలు ఉప్పు లేని కూర రుచి కూడా ఉండదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాడు, లిమిట్ గురించి చెప్తున్నాడు. అవునా కదా? మీ సంభాషణ ఉప్పు వేస్తుంటే ఎంత అంటే అంత వేస్తామా? బ్రదర్, సిస్టర్, చెప్పండి. మాట్లాడిందే ఏం మాట్లాడితే వారికి కూడా అర్థం కాదండి. అవునా కదా? మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అన్నాడు. అంటే ఎంతంటే అంత వేస్తే ఏమవుతుంది? అది రుచి పోగొడుతుందా లేదా? అందుకే కీర్తనకారుడు విస్తారమైన మాటలలో, మన మాటలు చాలా అసలు దోషం ఉందండి, జాగ్రత్త పడదాం. వీ హ్యావ్ టు కేర్ఫుల్. మనకు జాగ్రత్త కలిగి ఉండడం చాలా అవసరం. ఎలా మాట్లాడుతున్నామో అది చాలా ప్రాముఖ్యం. ప్రసంగము చేసిన, ప్రార్థన చేసిన, స్తోత్రాలు చెల్లించిన, ఇతరులతో కలుసుకొని మాట్లాడుతున్నా, ప్రభుత్వ శాఖలో కానీ, కాలేజీలో కానీ, వ్యాపారంలో కానీ మనం ఎలా మాట్లాడుతున్నామో చాలా ప్రాముఖ్యం. అందుకే ఉప్పు చెడిపోకుండా అది కాపాడుతుంది. అవునా కదా? ఏ ఊరగాయ అయినా టేస్ట్ ఉండాలంటే ఉప్పేనండి. ఏ కూర అయినా చెడిపోకుండా పదార్థాలు కాపాడుతుంది. కానీ ఒక విషయం మనం మర్చిపోతున్నాం. ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ కృపాసహితముగా, మన మాటలలో కృపనగా ప్రభు అయిన క్రీస్తే, మన మాటలలో కృపగలను దేవుణ్ణి కలిగి మాట్లాడడం ఎంత ప్రయోజనం. అవునా కదా? దావీదు మాట్లాడుతున్నాడు, యోసేపు మాట్లాడాడు, యోబు మాట్లాడాడు. సోదరులారా, మనము ఎలా మాట్లాడుతున్నాం? మన మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలు ఎవరికైనా ప్రయోజనంగా ఉన్నాయా? నీ మాటలు ఎవరైనా ఆదరించాయా, ఓదార్చాయా, బలపరిచాయా? కొద్దిమంది అంటారు కదా, నీ మాటలు వెనక్కి తీసుకో, బాగలేవు. అవునా కదా? మంచిగా మాట్లాడి నేర్చుకో అంటే అప్పుడు లెసనే కదా. విశ్వాసులు అన్యజనులతో చెప్పించుకుంటారు. మళ్ళీ దేవుని నమ్ముకున్నారు కదా, గాని గూని కదా, లోపం. ప్రియులారా, చాలా జాగ్రత్త మాట్లాడుకోవాలి. మనం దేవుని పిల్లలమే, కానీ మనము కొన్ని మారులు మన మాటలలో ఈ మృదుత్వం ఉండదండి, ఈ సున్నితమైన అనుభవం ఉండదు. అందుకే వాక్య భాగములో దావీదు, యోనాతన మాటలు వారి హృదయాలను కలిసిపోయేటట్లు చేశాయి. సేవకులారా, నాలాడు సేవకులు మంచిగా మాట్లాడండి. పెద్దలారా, పరిచారకులారా, విశ్వాసులారా, మీ మాటలు ఎలా ఉన్నాయి? మంచిగా మాట్లాడే వ్యక్తి అని ఆయన గురించి మాట్లాడుతుంటే, ఒక నాయకుని గురించి మాట్లాడుతున్నారు, ఆ సేవకుని గురించి వారు మాట్లాడుతున్నారు. అవునా కదా? ఎవరు ఆయన?
సంఖ్యాకాండం 12వ అధ్యాయములో వారి సొంత అక్కగారే మాట్లాడుతున్నారు లేదా బ్రదర్? 12వ అధ్యాయములో మొదటి 7 వచనాలు గమనిస్తే మిరియాము మాటలు, అహరోను మాటలు ప్రభుకు వినబడ్డాయి. మనం ఏమి మాట్లాడుతున్నామో ప్రభుకు వినబడుతున్నావి ప్రియులారా. అవి సనుగుతో కూడిన మాటలు కాదా? వారి నాయకుడు ఒక లీడర్గా ఉండడం వారికి ఇష్టం లేదు, అంతే కదండి బ్రదర్ సిస్టర్? మోషే స్థానము వేరు, అహరోను మిరియాముల స్థానాలు వేరని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఏదో ఒక రీతిగా మోషేను నిందించాలి. ఏమంటున్నారు ఇప్పుడు? అసలు ఎందుకు మాట్లాడారు వారు? కూసు దేశస్థురాలును అన్యురాలు, అందులో నుండి సంఘం ఉద్భవించబోతుందని ఆ డెప్త్ను వారు ఆలోచించలేకపోవడం. మోషే యూదుడు కదా, కూసు దేశస్థురాలు అన్యులు కదా. అయితే అక్కడ జీవుల దేవుని సంఘం, ఇశ్రాయేలులు అన్యులు ఏకం చేయబడ్డారా లేదా? అందుకే మనం లోతైన అనుభవానికి వెళ్ళి మాట్లాడాలి. అప్పుడు ఇలా మాట్లాడం, నా సేవకుడైన మోషేను గురించి మీరు ఏం మాట్లాడారు అంటే, అహరోను మిరియాం మాటలు దేవునికి వినబడ్డాయి లేదా? కావలసి చూడండి మలాకి గ్రంథములో. నాకున్న టైంలోనే వర్తమానం ముగిస్తాను. మలాకి గ్రంథం చూడండి, చాలాసార్లు చదువుతూ ఉంటాం. ఒక మాట చదువుకుందాం. మలాకి గ్రంథంలో చివరి భాగంలో మనం 3వ అధ్యాయములో గమనించినప్పుడు 16వ వచనం చదవండి బ్రదర్. 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుగా మాట్లాడుకునేటివి, భయభక్తులు కలిగి మాట్లాడుకునేటివి రెండు వినబడుతున్నాయి. సంఖ్య 12లో వారు తమ సహోదరు గురించి విరోధముగా మాట్లాడిరి, అంతే కదా? అవి వినబడ్డాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటారు. ప్రార్థన చేసుకుందాం, ఆ మాటలు వద్దులే, ముసలమ్మ ముచ్చటలు ఎప్పుడవేనా బ్రదర్? ఈ కాలేజ్ టైంలో ప్రార్థన చేసుకుందాం, అంతే కదా? చాలాసార్లు ముసలమ్మ ముచ్చటలు నీ భక్తిని పాడు చేస్తాయి, కాని మాటలు నీ పవిత్రతను పాడు చేస్తాయి. అలాగున అహరోను మిరియాములు తమ సహోదరు గురించే మాట్లాడారు. మోషే అంటే మీరు ఏమనుకుంటున్నారు? అతడు సాత్వికుడు, నమ్మకస్తుడు, నా ఇంటిలో ఒక స్నేహితులతో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా నేను మాట్లాడుతాను. ఎంత మంచి సాక్ష్యం బ్రదర్! మన మాటల గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మోషే అలాంటి వాడు కాదని కదా అక్కడ. అలాంటి వాడు ఏమయ్యాడు చెప్పండి? సంఖ్యాకాండం 20వ అధ్యాయానికి వచ్చే లోపుగా ప్రియులారా, ద్రోహులారా, దేవుడు ఏం చెప్పాడు అక్కడ? బండతో మాట్లాడమన్నాడు. కానీ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి మీరే? బండతో కాదు మాట్లాడేది, ద్రోహులారా అని ద్రోహయ్యాడు. వింటున్నారా? మనం ఇతరులను ద్రోహులారా అని సనుక్కుంటున్నామా? మనం వారమే, అంతే కదా? ప్రభువు మాట్లాడినట్టుగా, భక్తులు మాట్లాడినట్టుగా మాట్లాడదాం, సమస్యలు ఉండవు. ఇంకా కొన్నిసార్లు షార్ట్గా మాట్లాడాల్సి వస్తుంది, పొగిడించకుండా. అవసరాన్ని బట్టి ముక్తసరిగా ఏవి కావాలో అవి మాట్లాడమే ఈవేళ క్షేమం ప్రియులారా. మనందరికీ ఆదర్శం, మోడలు మన ప్రభువే. కొంతమంది స్టార్ట్ చేస్తే ఏమంటారు? ఆమె వదిలిపెట్టదంటారు కదా. నాకు ఒక చోట ప్రసంగం 5 minutes చెప్పాలన్నా అన్నారు బనగానుపల్లిలో. ఎందుకంటే మినిస్టర్ గారు వస్తున్నారు ఈ ఊరే, వారికి అర్థమయ్యే లోపల మీరు 5 నిమిషాల్లో చెప్పాలి అన్నారు. ఆడనేమో ఒక 1000 మంది ఉన్నారు. ఆ మందిని చూస్తే మనకేమవుతుంది? కొద్దిమందికి ప్రజలను చూస్తే టైంగా పాటించరు. సమయపాలన అవసరమే. ఆ 5 minutesలోనే మన దేవుని గురించి చెప్పొచ్చు కదండి, లీడర్షిప్ గురించి చెప్పొచ్చు, 5 నిమిషాలు కలవరి ప్రభుని గురించి చెప్పొచ్చు, ఇంకొక మినిట్
మనం మిగిలించాములేండి. చెప్తున్నాను. నేను ఎందుకు చెబుతున్నానంటే సమయాన్ని బట్టి మనం పోవాలి. కానీ మందిరంలో కూడా త్వరగా ముగించాలనుకోవడం చాలా పొరపాటు అండి. సమయము ప్రభు కొరకు ఇద్దాం, అంతే కదా. పరిస్థితులను బట్టి మనం మాట్లాడాలి. కాబట్టి మోషే, అహరోను, మిరియాముల మాటలు చాలా తేడా ఉన్నాయి. మనం జాగ్రత్తగా మాట్లాడుకుందాం. మన మాటలు ఇప్పుడు ఎవరికి వినబడుతున్నాయి? దావీదు యోనాతాను మాట్లాడుకుంటుండగా ప్రియులారా, పరమందున దేవుడు చూచాడు. పరమందున దేవుడు ఆనందించాడు. ఆయన ఆనందించాడు. ఆ భక్తుల గురించి దేవుడే స్వయాన చొరవ తీసుకుని సాక్ష్యం చెప్పాడు. ఉదయకాలం అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉందాం. అలాంటి జీవితం అవసరము ప్రియులారా. బైబిల్ గ్రంథములో నేను కొన్ని విషయాలు చెప్పి ముగింపు చేస్తాను. ఒక మాట చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎస్తేరు 13. యూదుడైన మొర్దెకై ప్రధానమంత్రిగా ఉండి, బ్రదర్ ఆ మాట పట్టండి కదా, ప్రైమ్ మినిస్టర్, ఒకడు సామాన్యమైన వాడు. దేవుడు తన స్థానముని హెచ్చించాడు. నిజంగా యూదా ప్రజల కోసం తాను చేసిన త్యాగాన్ని ప్రభు మరవలేదు. ఆయన ఏ స్థలములో ఉన్నా యూదా ప్రజల గురించే ఆలోచిస్తాడు. యూదా ప్రజల గురించే మాట్లాడుతాడు. ఈ మాట నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఎప్పుడు చదువుకున్నా. ఏంటంటే యూదులైన తన ప్రజలందరితో అనే మాట. ఆయన సమాధానముగా, మనం ఒకసారి నాకు నీకు ధైర్యం లేదు, ఏంటి మాకు అందరితో సమాధానం ఉందని చెప్పలేం కదా బ్రదర్, సిస్టర్. వారందరితో ఆయనకు సమాధానం ఉంది. మొర్దెకై దేవుడు హెచ్చించినప్పుడు ఆయన గర్వించిన వాడు కాదు, అతిశయపడిన వాడు కాదు. తన ముందు వనరులు ఉన్నాయి, సింహాసనం ఉంది. దేవుడు ఎందుకంటే తను లిఫ్ట్ చేశాడు. ఆ రెండు మాటల్లో నాకు టైం లేదు, కానీ మొర్దెకై గురించి, ఎస్తేరు గురించి చాలా పాఠాలు ఉన్నాయి, సమయం లేదు. కానీ వారిద్దరి త్యాగాన్ని బట్టి ప్రభు వారిని హెచ్చించాడు, అవునా కదా. నేను ఈ భాగములో ఆయన అందరితో సమాధానంగా మాట్లాడాడు. అంతేకాదండి, చూడండి, చదవండి కంటిన్యూగా ఆ భాగంలో. ఎస్తేరు 13, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. చదవండి బ్రదర్. తన జనుల యొక్క క్షేమము విచారించువాడు, గొప్పవాడునై, ఆయనలో చూడండి, ఒకటి అందరితో సమాధానముగా ఉన్నాడు, వారి క్షేమము గురించి ఆలోచించేవాడు, ఇష్టుడు. అలాంటి వ్యక్తిని మాట్లాడుతుండగా ఇష్టపడతారా లేదా చెప్పండి. మొర్దెకై ఆయన అందరితో సమాధానముగా మాట్లాడాడు. ఆయన వారి క్షేమము గురించి ఆలోచించేవాడు. ఆయనంటే అందరికి ఇష్టం అండి. మన ఇంట్లోనే ఇష్టం లేదండి మన పిల్లలకు ఫాదర్ అంటే, బ్రదర్. మన డిపార్ట్మెంట్లో ఒక అటెండర్ మీద ఇష్టపడినట్టు హెడ్ మీద ఇష్టపడరు కొన్ని చోట్ల, అవునా కదా. మనం పనిచేస్తున్న సంఘములో, మనం పనిచేస్తున్న స్థలాలలో చాలామందికి మనమంటే ఇష్టం ఉందా? మనమంటే ఎవరైనా ఇష్టపడుతున్నారా బ్రదర్, సిస్టర్? ఊకంటారు నేనంటే ఎవరికి ఇష్టం లేదు, విశ్వాసులకు ఇష్టం లేదు, రిలేషన్కి ఇష్టం లేదు, ఏవేవో మనం కంప్లైంట్ చేస్తాం. అసలు దేవుని ఎదుట నీ మాటలు ఎలా ఉన్నాయి? మొర్దెకై ప్రజలందరికీ ఇష్టం అండి. ఈ వాక్య భాగాన్ని గమనించండి ప్రియులారా. ఎందుకనగా వారి క్షేమము కోరే నాయకుడు, వారి గురించి పలకరించే నాయకుడు, అవునా కదా. మాట్లాడమంటే మాట్లాడాడనే కదా. యూదా ప్రజలందరితో సమాధానం మాట్లాడంటే అందరినీ, బ్రదర్ ఎలా ఉన్నావు, ఇది యేసు ప్రభు హృదయము కాదా? ఆయన ఏ గొర్రెనైనా పిలవగలడు. పిలుస్తాడు లేదండి. సంఘంలో కొంచెం పెద్దల పేర్లు, విశ్వాసుల పేర్లు లేవు, ఆశ్చర్యం లేదు. కొద్దిమంది సోదరులు సంఘానికి వస్తారు,
అసలు ఆమె పేరేమంటే ఏం పేరక్క అంటారు, అంటే ఎప్పుడు మాట్లాడుకోలేదు. మొర్దెకైకి అందరి పేర్లు తెలుసు, అవునా కాదా? వారి కొరకు ప్రార్థన చేశాడనే కదా, తన ప్రజల కొరకై ప్రార్థించేవాడు, వారి వివరాలు తెలుసుకునేవాడు, ఒక ప్రతినిధి, ఒక రాయబారి, ఒక నాయకుల్లో ఉన్న ప్రత్యేకత. ఇక్కడ గమనించండి, ఒకసారి అప్లికేషన్ వేయండి. యూదా ప్రజల హృదయాలలో మొర్దెకై ఉంటాడా ఉండడా? ఆయన మాటలు కలిసిపోతాయా లేదా? ఎందుకనగా ప్రియులరా, ఈనాడు ఒక మొర్దెకై సంఘముల అవసరం. నా ప్రజల కోసం మరణించడానికి సిద్ధం, కానీ నా దేవునికి వ్యతిరేకంగా నేను ఏం చేయను. ఆ గ్రంథమంతా చదివితే మనకు తెలుసులేండి కదా. దేవుని కొరకు బ్రతికాడు, దేవుని ప్రజల క్షేమము కోరాడు, భౌతిక లోకములో కూడా ఆయనను ప్రభు హెచ్చించాడు. మన మాటల వైఖరి ప్రభుకు మహిమ వస్తుంది, నీ స్థానమును ప్రభు హెచ్చించబోతున్నాడు. ప్రియులారా, ఇక్కడ క్షేమము కోరేవాడు. బైబిల్ గ్రంథములో మొర్దెకై యూదుల క్షేమం, ఇంకొక ఆయన కూడా ఉన్నాడండి. నెహెమ్యా గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా 2:10. ఇక మనకు 15 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. చూడండి, అందులోపుగానే ముగిద్దాం. అసలు నెహెమ్యా ఇశ్రాయేలు క్షేమము కోరేవాడు. మన మొదటి అధ్యాయంలోనే చూస్తాం. షూషాను కోటలో ఒక గవర్నర్గా ఉన్నాడు, ఒక ఉన్నత ఉద్యోగములో ఉన్నాడు. తన ప్రజలను గురించి విన్నాడు. 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనంలో కదండి. విని ఆ విషయాలు తెలుసుకొని అగ్ని చేత కాల్చిన ప్రకారాల విషయమై తన సుఖము కంటే తన ప్రజలు, యెరూషలేము ప్రకారాలు తనకు ముఖ్యం. శత్రువు అంటున్నాడు, వారికి క్షేమము కలగ చేసేవాడు. దేవుని ప్రజలు క్షేమము చేయాలనుకుంటున్నాడు మొర్దెకై. అయితే హామాను వారిని సంహరించాలనుకుంటున్నాడు. ఇది అపవాది ప్రణాళిక. కానీ నెహెమ్యా వచ్చాడు, ఆయన రాక ప్రజలకు క్షేమం. నెహెమ్యా అంటే ఆదరణకర్త, ఆదరించేవాడు, క్షేమము కలిగించేవాడు. సంఘాలలో నాయకులు, పరిచారకులు, సేవకులు వాళ్ళు ఆదరించేవారుగా ఉండాలి. ఆదరించేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘ కాలంలో కదండి. అపొస్తలులు 9:30 అదే కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ 3 దేశములందట సంఘాలకు ఏముంది? ఆదరణ ఉంది, క్షేమం ఉంది, సమాధానం ఉంది, భయం ఉంది. వారు అలాగున ప్రభు కొరకై జీవిస్తున్నందుకు ప్రియులారా, ఈ చిన్న వర్తమానములో మొర్దెకై మాటలు క్షేమము కలిగిస్తున్నాయి. అదిగో మనం గమనిస్తూ ఉండగా నెహెమ్యా రాక ప్రజలకు క్షేమం ఉంది. ఒక యవనస్తుడు కూడా ఉన్నాడు. మీకు తెలుసు, ఫిలిప్పీ పత్రిక 2:19 అతడు మీ క్షేమమును గూర్చి కదండి. ఎంత మంచి మాట. అసలు ఆ భాగములో అతని వంటి వాడు లేడు. దేవుని కార్యాల పట్ల చింత కలిగిన తిమోతి, ఏడ్చే తిమోతి. ఈనాడు మన స్థానిక సంఘములో ఒక మొర్దెకై, ఒక ఎస్తేరు సోదరీల మధ్యలో, ఈనాడు మన స్థానిక సంఘంలో ఒక నెహెమ్యా, ఒక తిమోతి. వీరు కావాలి ప్రియులారా, వీరు లేవాలి. వీరి మాటలు, వీరి పరిచర్య వారి స్థానిక సంఘానికి క్షేమము కలుగుతుంది, వారు ప్రభుకు మహిమ వస్తుంది. ఎందుకనగా వారు చింత కలిగిన వారు. బర్డన్ కదా. ఇప్పుడు విన్నాం కదా, గిడియోను ఎంతమంది ప్లాన్, అది ముందు గాడ్ ప్లాన్ ఉంది, కానీ ఎంతమంది అనుకున్నారు? 2 కదా. అది ఎంత విస్తరించింది. మనం ఇక్కడ ఆ మాటలో గమనించాలి. కలిసి అనే మాట అక్కడ అర్థమవుతుంది. వారిద్దరు కలిసి సంభాషించుకున్నారు. అందుకే ఆ గిడియోను పరిచర్య విస్తరింపబడింది. వస్తేనే ఇర్మియా గ్రంథంలో ప్రిపేర్ అయ్యి వచ్చానండి. ఆ మాట విన్నప్పుడు ఈ మాటలు అవసరాన్ని బట్టి మనమందరం మన చేతులు కలిపితే, మన మాటలు కలిపితే, మన హృదయాలు కలిస్తే, మన మనస్సు కలిస్తే
మనము మన సంఘం, మనము మన కుటుంబం, మన ప్రభు రాజ్యం విస్తరిస్తుంది. అంతే కదా. ఈ గ్రో కావడానికి ఆత్మీయంగా ప్రియులారా అక్కడ కలిసి ఉన్నారు. నాకు సమయం లేదు కానీ భాగములో మనకు అర్థమవుతుంది. దావీదు యోనాతాను హృదయాలు కలిసిపోయాయి. మనందరి క్వశ్చన్, మన హృదయాలు కలుస్తున్నాయా? అసలు హృదయాలు కలిశాయంటే, మాటలు కలిశాయంటే అక్కడ అర్థం ఏంటి బ్రదర్? వారి మనసులు కలిసిపోయాయి. చాలాసార్లు మన మనసు కలుస్తుందా? మాట్లాడినట్టే ఉన్నాం కానీ హృదయంలో ఏముంది? అంతేనండి. మర్చిపోదాం, సెలవు వేద్దాం. అలా ఉన్నప్పుడే క్రైస్తవుడు దేవుని కాన్సెప్ట్కు ముందుకు వెళ్ళగలడండి. అప్పుడు నీ కాన్సెప్ట్ సక్సెస్ అవుతుంది. అంతే కదా. లేఖన భాగాలలో కలిశాయి హృదయాలంటే మనకి ఇక్కడ ఏం నేర్పుతుంది పాఠం? కలిసి అనే మాట యూనియన్, అక్కడ ఐక్యత. అంతే కదా బ్రదర్. సఖ్యత. ఒక సంఘం, ఒక కుటుంబం, ఒక ప్రభుత్వం ఏక మనసుతో ఎప్పుడైతే పని ప్రారంభిస్తుందో అది సక్సెస్ అవుతుంది. దావీదు యోనాతానులు వారు కలిసి ఉన్నారు కాబట్టి ప్రభువుకు మహిమ వచ్చింది. యోనాతాను చనిపోయిన వారి మనసులు కలిసి దుఃఖిస్తున్నారు. అవునా కదా. 2వ సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తాం. ప్రియులారా, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. కలిసి ఉంటే ఏం చేస్తాం? నంబర్ 1 చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 12:4. ఆదికాండం 12:4. ఆదికాండం 12:4 త్వరగా చదవండి. అబ్రహాము వెళ్ళెను, కలిసి ప్రయాణం. ఏం బ్రదర్? దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము లోతులు కలిసి బయలుదేరారు దేవుడు చూపించే దేశానికి. ఎబ్రీ 11:8లో అబ్రహాము ఒక్కడే కనబడతాడు. కానీ ఇప్పుడు అబ్రహాముతో ఎవరు వెళ్ళారు? భార్య. అసలు ఈ లోతు అబ్రహాముకు ఏమవుతాడు? ఈ లోతు అబ్రహాముకు ఏమవుతాడు బ్రదర్, సిస్టర్? చెప్పండి. థ్యాంక్ యూ. అతడు కుమారుడైతాడు. అంతే కదా. అందుకే ఈ భాగంలో గమనిస్తే ఆత్మీయరీతిగా అబ్రహాము తండ్రి అయిన దేవుడుగా, లోతు కుమారుడుగా ఒకసారి ఆలోచిస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు వారెప్పుడు కూడా వేరుగా ఉండరు. వారు ఒక్కరే. వారి పని కలిసి ఉంటుందండి కదా. మొదటి అధ్యాయంలో చేయుదము రండి అన్నాడా లేదా? మన పోలికలో అన్నాడా? చేయుదము రండి. మొదటి అధ్యాయంలో 25 నుండి 28 వచనాల ఆదికాండంలో ఆయన మొట్టమొదటిగా మానవులను చేసేటప్పుడు, మానవులు అక్కడ చేయుదము బహువచనం, ఇద్దరున్నారు అక్కడ. ఆదాము, అప్పుడు ఆదాములో అవ్వ ఉందా లేదా? అది ఆయన బయటికి తీశాడంతే. సోదరులారా గమనించండి, దేవుడు కలిసి పని చేశాడు. ట్రినిటీలో, త్రిత్వములో వారు ఒక్కరే. వారి పనులు వారు కలిసి చేయడం, ఒకే మనసు. అంతే కదా. అబ్రహాములోతో కలిసి ప్రయాణం. ఇక్కడ ఏమర్థమవుతుంది? 7వ వచనములో బలిపీఠము కట్టిరి. కలిసి ఉంటే ఏం సాధ్యం? బలిపీఠము కట్టొచ్చు. ఎక్కడైతే బలిపీఠము లేదో, ఉదాహరణ నార్త్ ఇండియాలో పని లేని స్థలం, బలిపీఠం లేని స్థలం, సంఘము లేని స్థలం, అక్కడ ఇది సాధ్యమవుతుంది కలిస్తే. ఒక గ్రంథము ముద్రించబడాలంటే కలిసి పనిచేయడం, సువార్త ప్రకటించాలంటే కలిసి పనిచేయడం. అవునా కదా. కలిసి వచ్చారు కాబట్టి ఆది అపోస్తలులు విద్యలేని వారే, భూలోకము తలక్రిందులయ్యింది. అవునా కదా. కలిశారు కాబట్టి 3 దేశాలు ఏమైంది? సేవ జరిగింది. యూదయలో కదండి, యెరూషలేములో, సమరయాలో. ఇవాళ కలిసి పని చేయాలి. సంఘం కలిసి రావాలి. ఇవాగానే అక్కడ యూనియన్ అని నేను పెట్టుకున్నాను. దావీదు యోనాతానుల మధ్యలో సఖ్యత ఉంది. ఈరోజు సంఘాలలో ఈ ఐక్యత లేదు కాబట్టి డివిజన్స్. ఎందుకు? చీలికలు ఏలడానికి. చీలికలు ఎందుకైతే అంటే ఏలికలుగా ఉండడానికి. అంతే కదా. అక్కడే ఆ సమస్యను మాట్లాడుకోవడం, అక్కడే ప్రేమతో కలిగిపోవడం. ఈ పని చేస్తే కుటుంబాలు, సంఘాలు చాలా క్షేమంగా
కాబట్టి దావీదు యోనాతానులు విడిపోవడానికి ఇష్టపడలేదు, అంతే కదండి. వారు కలిసి ప్రభును సేవించారు. నేను ఇక ప్రియులారా, ఈ భాగంలో మన హృదయాలు కలుస్తున్నాయా ప్రభు పనిలో, ఆయన పరిచర్యలో, ఆయన సేవలో? అందుకే ఈ లేఖన భాగాలలో చెరలో ఉన్న పౌలు గురించి ఒక మాట చదువుకుందాం. ఇప్పుడు ఇక్కడ ముందు సంఘము కలిసి రావాలి, బలిపీఠం కట్టాలి, సంఘం కట్టాలి, ఏమైనా చేయాలంటే. రెండు, ఇంకొక మాట కూడా మీరు గమనించాలి, కుటుంబము కలిసి రావాలి. ఏం బ్రదర్? చూడండి, అపొస్తల కార్యములు 18:3, అపొస్తలుల గ్రంథం 18:3 వచనం, 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృత్తికి డేరలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు, కాపురం ఉండెను. బ్రదర్, ఇక్కడ ఎంతమంది ఉన్నారు కలిసి పని చేస్తున్నారు కొరింథీ పట్టణములో? మీకు అర్థం కావడం డైరెక్ట్ చెప్పాను నేను. అది అకులా ప్రిస్కిలాతో పౌలు కూడా ఉన్నాడు కదండి. ఈ భాగం గమనించండి. దే ఆర్ లివింగ్ టుగెదర్, దే ఆర్ వర్కింగ్ టుగెదర్. కలిసి కాపురము. నంబర్ 1, వారి కుటుంబంలో అకులా ప్రిస్కిల్లా కలిసి జీవిస్తున్నారు, వారు కలిసి కాపురం చేస్తున్నారు కదా. వాస్తవంగా ఆ సహోదరుడు టెంట్ మేకర్ అండి, కార్మికుడే కాదా. సోదరి రాజకుమారి అని బైబిల్ పని చెప్తున్నారు. రాజకుమారి కార్మికుడితో కలిసి కాపురం చేయడం ఇష్టపడాలి ముందు, అవునా కదా. నేను ఎంఏ పిహెచ్డి కదా, నేను ఎంఎస్సి కదా, నువ్వు బిఎస్సీ కదా, ఇవి అనుకుంటే కాపురాలు జరగవు. నువ్వు ఎంటెక్, నేను బీటెక్ ఇలా అనుకుంటే జరగవు. నా డిపాజిట్ ఎక్కువ, మా నాన్న ఇలా, మా పొజిషన్ ఇలా, ఇవి అనుకుంటే కలిసి ఉండలేమండి. ప్రేమతో చెప్తున్నాను, నేనైనా సార్వత్రిక విశ్వాసులు కదండి. ఇక్కడ వారు కలిసి ముందు కాపురం చేస్తున్నారు కాబట్టి ప్రేమ ఉంది, లోబడుతున్నారు. వారు కలిసి భోజనం కొరకై పని చేస్తారండి, ఇద్దరు పని చేయాలి, అంతే కదా. అయితే ఆధ్యాత్మికంగా కూడా 26వ వచనములో దే ఆర్ వాకింగ్ టుగెదర్, కలిసి నడిచారు సేవకు. దే ఆర్ రిసీవింగ్ టుగెదర్, కింది వచనములో. ఏం బ్రదర్? 28వ వచనం వరకు 7 విషయాలు అక్కడ రాయబడాయి, మనం విన్నాం. సంఘములో అకుల ప్రిస్కిల్లాలు వారు కలిసి కాపురం, కలిసి పనిచేయడం, కలిసి ప్రేమించుకోవడం నేను రాసుకున్నా. మళ్ళీ ఒకరి ఒకరు ప్రేమించుకోవడం, ఒకరి ఒకరు అర్థం చేసుకోవడం. అంటే మొదటి కొరింథీ 11:30-33 వచనాలలో కనిపెట్టి భోజనం, ఒకరికొకరు అంటే ఫెలోషిప్, ఇద్దరు కలిసి ఆరాధన రావడం. ఐక్యత ఉందా లేదా? నువ్వు పోలే, నేను రానంటారు. ఇద్దరు దేవుని నమ్మినలే, ఈరోజు నేను రానులే అంటారు. భార్యాభర్తలకు ఇద్దరు కలిసి విజ్ఞాపనకు రావాలి, ఇద్దరు కలిసి బైబిల్ స్టడీకి రావాలి, ఇద్దరు కలిసి ఆరాధనకు, కలిసి ప్రభుకు మహిమ తేవాలి. ఈ మాటలు గమనించాలి. కలిసి ప్రార్థన, బలిపీఠము. 1 ఆరాధన, 2 ప్రార్థన, సూచనలు, 3 ప్రభువును చూస్తున్నట్టు. అక్కడ అబ్రహాము ప్రభువును చూచాడు, లోతు అబ్రహాముతో ఉండి వారు ప్రభువును చూచిరి. కలిసి ఉంటే ప్రభువును చూస్తాం మనము, మన కుటుంబాలు, అంతే కదా. ఈ భాగంలో కుటుంబం ఐక్యత. కుటుంబంలో ఏముండాలి? భార్యాభర్తలకు, పిల్లలకు ఐక్యత ఉండాలి. ఒక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు ఐక్యత ఉందండి. ఎవరి పని వారు చేస్తారు కదా. దేవుని యొక్క చిత్తానికి సూర్యుడు లోబడుతున్నాడు, ఉదయమంతా నీ పనే. చంద్రుడు, నక్షత్రాలు రాత్రి మీరు పని చేయాలి, చేస్తున్నారు, అంతే కదా. ఈ కుటుంబం, ఈ యొక్క యూనిట్కి వస్తే మనము, మన సంఘాలు క్షేమంగా ఉంటాయి. ప్రియులారా, ఈ భాగంలో అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 46-47 వచనాలలో ఆది అపొస్తలుల జీవితాలు చూడగా 3000 మంది కలిసి ఆరాధన, కలిసి సువార్త. అయితే ఫిలిప్పీ 1:3లో కలిసి పాలివారు, కలిసి పాలివారు, సువార్తలో, ప్రార్థనలో. అదే 4:11-12 ఇచ్చుటలో పాలివారు. ఇది ఐక్యత ఉంటే సాధ్యమవుతుంది. ఏదైనా కానీ ఒక పని జరగాలని, మందిరము కట్టబడాలి, సంఘాలు కట్టబడాలి, ఆత్మలు రావాలి, విధవరాలు పోషింపబడాలి, భారతదేశంలో సేవ విస్తరింపబడాలంటే కలిసి రావాలి. నాయకుని పిలుపుకు లోబడి నెహెమ్యా 4వ అధ్యాయం 6వ వచనం 16లో కలిసి మనసు కలిగి పనిచేసిరి.
ఏం బ్రదర్? మనం మనసు ఎలా ఉండాలి? కలిసి. అది ఐక్యతను సూచిస్తుంది. ఇంకా టైం లేదు. ఇందులో మీరు తెలిసిన విషయాలే. మొదటి వచనములో దావీదు యోనాతాను ప్రేమించుకున్నారు. ఆ మాట గమనించాలి. 20వ అధ్యాయం 17వ వచనములో వారు ఒకరికి ఒకరు ప్రాణ స్నేహితులుగా ప్రేమించుకునేదని ఉంది. ఇక్కడ కవినెంట్ అనే మాట చూస్తున్నామే. ఆ నిబంధనలో క్రొత్త సంఘానికి ప్రభు ఇచ్చే సూచన ఏంటంటే యోహాను 13:34-35 మీరు నా వలే ఒకరిని ఒకరు ప్రేమించకండి. అక్కడ ఐక్యత సాధ్యమవుతుంది. ఇంకేమైనా చేయొచ్చు. ఇలాగున మీరు ఆలోచించండి. నాకు టైం లేనందుకు షార్ట్గా 4వ వచనములో సమర్పణ. యోనాతాను ఇవన్నీ ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? ఈ విల్లు, ఈ కత్తి ఇవన్నీ కూడా నీకే ఇస్తున్నాను. ఇక ఆయనను గుర్తించాడు, ఈయనే నా రాజు. నేను ఎప్పుడు చదువుకుంటాను కీర్తన 73:25లో ఆసాబు ఆకాశమందు నీవుండగా ఇక నాకేం అక్కరా అలా ఉంది. ఇక్కడ అయ్యా నువ్వు ఉంటే చాలు పాట పాడతారు, నువ్వు ఉంటే చాలు. కానీ ప్రభు లేడండి వాళ్ళకు. నీ కృప ఉంటే చాలు, ప్రభువా నీ ఉంటే చాలు. అసలు నీ అంతరంగంలో ప్రభువు ఉన్నాడా? దావీదు యోనాతాను ఇచ్చేవాడండి, అవును కదా? ఫిలిప్పీలు ఇచ్చేవారు మన రక్షణ కొరకై. 121 3 బహుమానమైన మాటలు తన ముద్దు కుమారుని ఇచ్చాడు మన రక్షణకు. నేను ముగింపు చేయబోతున్నాను. అంతకుడుగా ఉన్నవాడు విధేయుడుగా మారిన తర్వాత ఫిలిప్పీ 3వ అధ్యాయం 7-11 వచనాలలో పౌలు తన జీవితాన్ని ప్రభుకిచ్చాడు. రెండోదిగా గమనిస్తే తన సమస్తమును లాభాలన్నీ పెంటగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకున్నాడు. దావీదును సంపాదించుకున్న యోనాతాను చూస్తున్నాం. ఈవేళ యేసుక్రీస్తు ప్రభు రాక ద్వారా మనకు కలిగిన ఈ భాగ్యము. ఈ చిన్న వర్తమానములో హృదయాలు కలిస్తే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి. తర్వాత మీరు మిగిలిన విషయాలు ఆలోచించేయండి. అక్కడ హృదయాలు అనే మాట చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 2వ కొరింథీ 6వ అధ్యాయం 10వ వచనం నుండి, కొరింథీయులారా అరమర లేకుండా చెబుతున్నాను, మీ హృదయాలలో అవి కలిగి ఉన్నారు, అయితే నా హృదయం అలా లేదు అన్నాడు. ఫిలిప్పీ 1:7లో చెరసాలలో ఉన్న పౌలు ఏమంటున్నాడు? ఫిలిప్పీలారా మీరు నా హృదయములో ఉన్నారు. ఇదేనండి ఐక్యత. అర్థమైందా? ఇలా ఉన్నప్పుడే ప్రార్థనలో, విజ్ఞాపనలో, పరిచర్యలో, సువార్తలో అన్నిటిలో పాలివారవుతారు. అది ప్రభువు పనని. ఈ చిన్న వర్తమానములో 1 సెకండ్ వాలిపోదాం. మన హృదయాలు కలుస్తున్నాయా? మనం మంచిగా మాట్లాడుకుంటున్నామా? మన కుటుంబాలలో నిజంగా మొర్దెకైలాంటి సమాధానం, ఐక్యత, ప్రేమ ఉందా? మనమంటే ఇష్టపడుతున్నారా? ఒకవేళ ఎక్కడ లోపాలు నాలో నీలో ఉన్నాయా? 1 సెకండ్ వాలిపోయి మన ప్రభు వస్తుండగా అయ్యా నువ్వు ఉంటే నాకు చాలు, ఒక అసాపు వలె నీవు నాకు కావాలి, నీ సేవ కావాలి, నీ ఆత్మలు నాకు కావాలి, నన్ను అందులో ఒక పాలివాడగా ఉపయోగించనని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు మనను బహుగా ఆయన మహిమ కోసమై వాడుతాడు. ఇక్కుడికలో ఇక ఎవరైనా ప్రభువును అంగీకరించకపోతే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి. ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. యేసు ప్రభువా నేను పాపిని. ఈ చిన్న ప్రార్థన చేస్తే 2020 ఏళ్ల కిందట పరలోకాన్ని విడిచి ఆయన కుమారుని ప్రభు అయిన యేసుక్రీస్తును మనందరి రక్షణ కొరకై ఆయన లోకానికి ఈవిగా ఇచ్చాడు. యోహాను 3:16లో ఆ కుమారు శిలువ బలియాగం పునరుద్ధానం ఇవాళ సర్వ మానవాళిని రక్షిస్తుంది. మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడని నీవు ముందుకొచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తే, యేసు ప్రభువా నేను పాపిని, ఇంకేం అక్కర్లేదు, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధునిగా నీతిమంతునిగా చేస్తుంది. ఈ లోకం వెడలిపోయినప్పుడు నిత్యము సదాకాలం దేవుని రాజ్యములో ఉంటావు. భారతీయులారా, యేసుక్రీస్తు ప్రభు కులదేవుడు కాదు, మతదేవుడు కాదు, లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, అందరికి దేవుడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభును అంగీకరించడం ద్వారా కులము పోదు, ఆస్తి పోదు, ధనము పోదు, ఉద్యోగం పోదు, పాపాలు క్షమించబడతాయి, ఆత్మకు శాంతి కలుగుతుంది. లోకం ఇడిస్తే సదాకాలం దేవుని రాజ్యములో
ఉంటాం. అట్టి ఆశ కలిగిన వారు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడి చిన్న సందేశం మన కొరకు దీవించును. 1 సెకండ్ వాలిపోయి సరైన ఒప్పుకోలు కొద్దాం. ప్రభు ఆయన మహిమ కోసమై నన్ను నేను వాడుతాడు. ప్రేరేపింపబడిన సహోదరులు ప్రార్థన చేయండి.